ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆన్లైన్లో ఉంటాయి. ఎవరు ఎక్కడికి పోవాలన్నా ఆ రికార్డ్ తీసుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఇది పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం నేను ముందే చెప్పాను మీకు. దగ్గర 1 చైల్డ్ పాపులేషన్ 58% ఉన్నారు. 2,17,000 మంది ఉన్నారు. 3 అండ్ అబౌవ్ 62 లక్షలు ఉన్నారు. దగ్గర 3 లక్షల మంది 2 కంటే ఒకరే ఉండేవాళ్ళు, 2 కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 3 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మంది 1.5% TFR, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతూ ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి 2వ బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఈ పాలసీలో ఈరోజు IVF సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెడతాం. బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అది చేసే పరిస్థితికి వస్తాం. ఇంకొక పక్కన సురక్ష హెల్త్ కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తాం. ఎట్లా ఇప్పుడు 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఉంది. దీనికి అవసరమైతే ప్రత్యేకంగా తీసుకురావాలి కూడా తీసుకొస్తాం. వెల్నెస్ లీవ్ ఒకటి నేను చెప్పాను, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అందరికి ఇచ్చి ఒక 50,000 ఖర్చు పెట్టి ప్రివెంటివ్ హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సర్వీస్ కూడా ఉపయోగించుకుంటాం. ఇది ఓవరాల్గా ఇది ఒక పాలసీ కింద తీసుకొని ఈరోజు ఇవన్నీ కూడా డిబేట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. దీనిపైన ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. ఆ డాక్యుమెంట్ మీకు అందరికీ ఆన్లైన్లో కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో పెట్టి చాలా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మెంబర్స్ అందరూ కూడా చదివితే మీకు కూడా ఐడియా వస్తుంది. అవసరమైతే ఈ నెలంతా మీ నియోజకవర్గాల్లో ఒక మీటింగ్ ఒకటి పెట్టి ఇప్పుడు ఉండేది ఏమన్నా ఇచ్చాం, భవిష్యత్తులో ఏమి ఇవ్వాలో మీరు చెప్తే ఇంకా మార్పులు ఏమైనా తీసుకొచ్చి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి బై మంత్ ఎండ్ ఒక పాలసీ తీసుకొస్తాం. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో ఫస్ట్ టైం ఆ రోజు పాపులేషన్ పాలసీ ఫ్యామిలీ ప్లానింగ్ దానిపైన 97లో మనం తీసుకొస్తే దేశంలో 2000 సంవత్సరంలో పాపులేషన్ పాలసీ తీసుకొచ్చారు. మళ్ళీ తొందరలో మనం పాపులేషన్ మేనేజ్మెంట్ తీసుకొస్తాం అనుకోలేదు. అంత మునిపే 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తాము. ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికంటే ముందు ఆ పరిస్థితికి వచ్చాం. అంటే ఏదైనా సరే రిజిడ్ పాలసీలు కాకుండా దూరదృష్టితో ఆలోచించి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు
మనం కూడా అధ్యయనం చేసుకుంటూ దానికి తగిన విధంగా పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రోడ్ మ్యాప్ కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఫస్ట్ ఇయర్ 2026 కంప్లీట్ సంజీవని రోల్అవుట్, 5 పిల్లర్ స్ట్రాటజీ చెప్పి ఎడ్యుకేట్ చేయడం, అదే మరి పోషణ శిక్ష సురక్ష తీసుకురావడం, పైలట్ కలెక్టివ్ పేరెంటల్ లీవ్ నేను ముందే చెప్పాను. 12 2 పిల్లలైతే 12 నెలలు ప్లస్ 1 నెల, 3 పిల్లలైతే దానికంటే ఎక్కువ ఉంటే 12 ప్లస్ 2 నెలలు, ఈ 2 కూడా ఇస్తాం. మళ్ళీ సమాన బాధ్యత, భార్య భర్త పేరెంటింగ్లో సమాన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫేజ్ 2లో స్కేలింగ్ 2 నుంచి 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్లలో మాతృత్వ దాన్ని నేచర్కి తీసుకెళ్ళడం, అదే మరిగా సంజీవని ప్రాజెక్ట్ని మెచ్యూరిటీ లెవెల్కి తీసుకెళ్ళడం, ఈ నానీ కోర్సెస్ ఈవెన్ ఇఫ్ అవసరమైతే గ్రాండ్ పేరెంట్స్ని కూడా పిల్లలను చూసుకోవడంలో నైపుణ్యం నేర్పించడం, దానివల్ల వారసత్వం అటాచ్మెంట్ వస్తుంది, గ్రాండ్ చిల్డ్రన్తో అటాచ్మెంట్ వస్తుంది. అలాంటిది కూడా చేయాలనుకుంటున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో గ్రాండ్ పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకునే నైపుణ్యం వాళ్ళల్లో కూడా నేర్పించాలనుకుంటున్నాం. దానికి ఒక కోర్స్ తీసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్కన స్కిల్లింగ్ కంటిన్యూగా చేస్తూ ముందు పోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా మనందరి ఆలోచన ఒకటే, టీఎఫ్ఆర్ యాజ్ ఆన్ టుడే 1.5. మనం ఇంటర్వెన్ కాకపోతే తొందరలో ఇది 1 అవుతుంది, అక్కడి నుంచి 0.9 అవుతుంది, ఇంకా తగ్గిపోయే ప్రమాదం వస్తుంది. మనందరి గోలు టీఎఫ్ఆర్ ట్రెండ్స్ టువర్డ్స్ 2.1. అది 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు పడుతుందా? ఇప్పుడు ఈ పాలసీ 1 ఇయర్ చేసిన తర్వాత ఈ అనుభవాన్ని కూడా తీసుకుంటాం. మళ్ళీ ఏదైనా అవసరమైతే ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం. అల్టిమేట్గా జనాభా ఉంటే మనం కష్టపడితే ఆ జనాభాతో సస్టైనబిలిటీ వస్తుంది. అసలు జనాభానే లేకపోతే రాను రోబోటిక్స్ ఆర్ టెక్నాలజీ వీటికి పనిచేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని దూరదృష్టితో ఆలోచించిన ప్రోగ్రామ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అదే మరి ఫిమేల్ పార్టిసిపేషన్ పెంచాలి, జెండర్ ఈక్విటీ రావాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. వాళ్ళు కానీ భాగస్వామ్యం చేస్తే 15% జిఎస్టిపి గ్రోత్ వస్తుంది. ఇప్పటికి మన దగ్గర ఫిమేల్ పార్టిసిపేషన్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ తక్కువ ఉంది, దానికి కూడా ముందు తీసుకెళ్తాం. ఎల్డర్లీ డిపెండెన్సీ రేషియో స్టెబిలైజ్ చేస్తాం. వాళ్ళ కోసం ఏమేం చేయాలనో వాళ్ళను కూడా ఎకానమీలో భాగస్వామ్యం చేయడానికి ఏజింగ్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఓవరాల్గా దిశ. ఈ పాలసీ మీద మీరు మీ ఆలోచనలన్నీ ఇవ్వగలిగితే, మీ ఆలోచనలన్నీ తీసుకుని తొందరలోనే ఒక క్లారిటీతో ఒక పాలసీ వస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, దీనిపైన ఇంకొక పక్కన ఇప్పటికి 2 ప్రోగ్రాంలు పెట్టాము అధ్యక్ష, మీకు అందరికీ ఐడియా ఉంది. ఎవ్రీ ఫస్ట్ సాటర్డే అంటే మొదటి తారీఖు పేదల సేవలో కార్యక్రమం ఇచ్చాం. 3వ శనివారం ఎవ్రీ మంత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఒకటి ఇచ్చాం. 3వది ఇది 4వ శనివారం పాపులేషన్ మేనేజ్మెంట్ పైన చర్చ జరగాలి. గ్రామాల్లో ప్రతి గ్రామంలో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి ఎవరైతే ఎలిజిబుల్ కపుల్ వారిలో కూడా ఒక బాధ్యత పెంచడం, ఒక ప్రైడ్ తీసుకురావడం, అల్టిమేట్గా జనాభా మేనేజ్మెంట్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక కమిటీ కూడా వేసి సీఎం ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది, సిఎస్ ఆధ్వర్యంలో అఫీషియల్ కమిటీ కూడా ఉంటుంది. ఒకప్పుడు జనాభా అంటే భారం అనుకున్నాం, జనాభా భారం కాదు. జనాభా ఈరోజు మనం కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10 times బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్ పారామీటర్స్లో. అందుకే ఈరోజు రిడక్షన్ ఇన్ మెటర్నల్ మార్టాలిటీ తగ్గించడం, ఆప్టిమైజ్డ్ ఫెర్టిలిటీ రేట్ సాధించడం, ఎన్సిడి స్క్రీనింగ్ కవరేజ్ పెంచడం, ఇంకో పక్క సిటిజన్ సాటిస్ఫాక్షన్ స్కోర్ పెంచడం, ఇవన్నీ మనం చేసి ఏదైతే ఈ పాలసీ
భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, పాపులేషన్ ప్లానింగ్ కంటే ఇది డిఫికల్ట్. ఆ రోజు పాపులేషన్ ప్లానింగ్ వచ్చింది, ప్రజల్లో కూడా ఆదాయం పెరుగుతూ వచ్చింది, చైతన్యం పెరిగింది, ఈజీగా 1 చైల్డ్ నామ్కి వెళ్ళిపోయారు, లేకుంటే 2 చైల్డ్ నామ్ కాడ ఆగారు. ఈరోజు వెల్త్ వచ్చింది, అందరం కూడా బిజీగా ఉన్నాం, ఇప్పుడు పాపులేషన్ తగ్గే పరిస్థితికి వచ్చింది. ఇదే మారిగా పోతే ఏజింగ్ పాపులేషన్ పెరిగి భవిష్యత్తులో రాష్ట్రాలు మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండవు, లేకుంటే దేశాలు మనుగడ కూడా ఉండే పరిస్థితి ఉండదు. అందుకే ఇది రైట్ టైం అని నేను భావిస్తున్నా. బట్ నాట్ ఈజీ. మనం అనుకున్నంత ఈజీగా మనం చెప్పేస్తే అయిపోతానే అనుకోను. ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధ పెడితే కొంతవరకైనా బ్రేక్ చేసే అవకాశం వస్తుంది. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అది సాధ్యం కావాలంటే జనాభా మేనేజ్మెంట్ ఉంటేనే సాధ్యం. ఆ విషయంలో పూర్తిగా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరి